అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. అనవసరమైన కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు ఆయన మీద మనము ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే అహంకారపు ధోరణి, హై హ్యాండెడ్నెస్, ఇటువంటి యాటిట్యూడ్ వల్ల పోలీసుల మీద పెడుతున్న ప్రెషర్ వల్ల పోలీసులకు కూడా విపరీతమైన ప్రెషర్ ఎమ్మెల్యే నుంచి, మాజీ ఎంపీ నుంచి కేసులు పెట్టాలని. కానీ తిరుపతి రెడ్డి గారు ఒక బలమైన ఉద్యమం చేసి యావత్ దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా ఆయన అధ్యక్షతన అనేక మంది రైతులు నామినేషన్లు వేసి 90,000కు పైగా ఓట్లు సాధించి తర్వాత కేంద్ర మంత్రులతోటి పలుమార్లు చర్చలు చేసి ఏ రకంగా ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ వస్తుందో కేంద్రంలో రాష్ట్రంలో అవగాహన సాధించుకొని రైతులకు ఎట్లా మేలు జరుగుతుందో బీజేపీ ప్రభుత్వం వస్తే ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చినాక, నమ్మకం వచ్చినాక ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. పెద్ద ఎత్తున ఆయన మునుగోడు ఎన్నికల సమయంలో చేరిండు. ఇప్పుడు ఆయనకి పార్టీ తోడైంది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. కక్ష సాధింపు చర్యలు పెరుగుతూ ఉన్నాయి. దీనంతా మేము ఎంపీగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము. తిరుపతి రెడ్డి లాంటి యువకులు, నాయకులు వీళ్ళు ఎవ్వరు కూడా జంకేది లేదు. వాళ్ళు ఇంకా రానున్న కాలంలో ఉద్యమం పెంచుతారు, ప్రశ్నించడం పెంచుతారు, భారతీయ జనతా పార్టీని పెంచుతారు. జగిత్యాల అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కుటుంబానికి దడ ఎక్కువ పుడతా ఉంది. రైతులు అని కూడా చూడకుండా అన్ని దొంగ కేసులు పెట్టి జైళ్ళల్లో వేసి కక్ష సాధింపు చర్యలు పెరుగుతూ ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ వల్ల. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.